కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గుణశేఖర్ 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్ సానబోయిన గంగరాజు నుండి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ ఎల్ గుణశేఖర్ అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పిఠాపురం స్టేషన్ కి చేరుకుని విచారణ చేపట్టారు. కె దుర్గాప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గాప్రసాద్ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక SC/ST కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసుని మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గాప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని అప్రోచ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.